ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూద్దాము ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు గాను మనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని, అంటే ఈ క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేసినందుకు గాను వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ అనేది మనకు ఏ విధంగా వస్తుంది, క్యాష్ రూపంలో వస్తుందా లేకపోతే ఏదన్నా కాయిన్స్ రూపంలో వస్తుందా, క్యాష్ బ్యాక్ అనేది వస్తే అది మన బ్యాంక్ అకౌంట్కి వస్తుందా లేకపోతే క్రెడిట్ కార్డ్కే వస్తుందా, ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అంటే దాన్ని మనము క్రెడిట్ కార్డ్ బిల్లులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా లేకపోతే దాన్ని యూజ్ చేసి వేరే వస్తువులు ఏదైనా కొనుక్కోవచ్చా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే అది ఎలా తీసుకోవాలి, దాని ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్తో ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, చూడండి. అలాగే ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఆన్లైన్లో ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్తో కూడా వీడియో అయితే చేశాను, చూడండి. అవి రెండు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడైతే మనము ఈ కార్డు తీసుకున్న తర్వాత మనకు వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో దీని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ముందుగా మీరు మీ ఫ్లిప్కార్ట్ యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మనము మన క్రెడిట్ కార్డులో వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని చూడొచ్చు. అలాగే దాంతోపాటు ఇంకా మనకి ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు మనము చూద్దాము. సో ఇప్పుడు మనం ఇక్కడ మన ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అన్న ఆప్షన్ దగ్గర అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఇచ్చి మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు. సో ముందుగా మనకు వచ్చేటటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేద్దాము. సో వెరిఫై చేద్దాం ఇప్పుడు. సో వెరిఫై చేసిన తర్వాత మన క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ చూపిస్తోంది. మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. కార్డు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా నాకు ఇప్పటివరకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందనేది ఇక్కడైతే చూపిస్తోంది. సో క్యాష్ బ్యాక్ అంతా మనకి ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందనేది ఇది ఇక్కడ చూపిస్తోంది. 688 రూపీస్ అయితే నాకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగిందనమాట. సో అలాగే మనము మన కార్డు ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి అయితే చూసి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే నెట్వర్క్ ఇష్యూ వల్ల ఇక్కడ చూపించడం లేదు, ఇక్కడైతే మీరు చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆఫర్స్ అన్న దగ్గర మీరు ఓపెన్ చేసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే స్విగ్గీకి పీవీఆర్కి చూసుకున్నట్లయితే 4% ఉంది, ఉబేర్కి 4% ఉంది, అలాగే ఇంకా టాటాకి 4% ఉంది. అలాగే దీన్ని మనం ఫ్లిప్కార్ట్లో యూజ్ చేసినట్లయితే మనకు 5% రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే చూపిస్తోంది. అలాగే మనకు కింద కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తే మనకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ మనకు కంప్లీట్గా చూపిస్తోంది. సో ఒకసారి అయితే ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత మీ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఎంత వచ్చింది అనేది అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నారు. కానీ ఇది మనకు ఎప్పుడు మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది, అలాగే మనకు క్రెడిట్ అయిన అమౌంట్ మనకు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది, అలాగే మనకి ఇది కాయిన్స్ రూపంలో వస్తుందా లేకపోతే క్యాష్ రూపంలో వస్తుందా అనేది మనం తెలుసుకోవాలంటే మాత్రము మనం ఇంకొక యాప్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఆ యాపే మన యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఇందులోకి మనము వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్లోకి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మిగిలిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. సో ముందుగా మీరు మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు ఎంపిన్ ఏదైతే ఉంటారో దాన్ని అయితే ఇచ్చి లాగిన్ అవ్వండి. సో ఇక్కడైతే ఎంపిన్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడైతే మనం యాప్లోకి లాగిన్ అయిపోయాము. యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్లోనే ఈ యొక్క కార్డ్స్ అనే క్రెడిట్ కార్డ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని అయితే చూడండి. ఇప్పుడైతే దీన్ని క్రెడిట్ కార్డ్స్ అన్న ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఇక్కడ నుంచి స్పెండ్స్ చేసామో అవన్నీ మనకి ఇక్కడైతే చూపిస్తోంది. సో పర్టికులర్గా మనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదైతే ఉందో వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అన్న దగ్గర ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడైతే మనకు
ఈ మంత్ లో మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే అది మాత్రమే ఇక్కడ చూపిస్తోంది. సో ఇంకా మనము లాస్ట్ మంత్ ది, అంతకు ముందు మంత్ ది అవన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకు రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అనేసి ఇక్కడైతే మనకు ఒక ఆప్షన్ చూపిస్తోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్ ట్రాన్సాక్షన్స్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎప్పటిది స్టేట్మెంట్ కావాలి అనేసి అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేను జనవరిది అయితే ఓపెన్ చేస్తున్నాను. జనవరిది ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్ రిసీవ్డ్, సో ఇది మనం ఏదైతే పేమెంట్ చేశామో అది, ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ మనం ఏదైతే ఖర్చు పెట్టామో అది, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ అనేసి ఇక్కడ మనకు చూపిస్తోంది. చూసుకున్నట్లయితే 421 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ అయితే ఇక్కడ చూపిస్తోంది. సో ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది నాకు ఎప్పటిదంటే డిసెంబరు క్యాష్ బ్యాక్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తోంది చూడండి, అమౌంట్ 421, డేట్ 10th January రిసీవ్డ్ అనమాట. సో ఇది ఏ మంత్ అంటే మనకు డిసెంబర్ మంత్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మనకు January 10th మన అకౌంట్కి యాడ్ అవ్వడం జరిగిందనమాట. అలాగే మీరు 2023 లేకపోతే అంతకు ముందు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. డిసెంబర్ 2023 అకౌంట్స్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది అనేసి ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి మీరు, క్యాష్ బ్యాక్ అనేది మనకు డిసెంబర్ 11th అయితే క్రెడిట్ అయింది. ఈ అమౌంట్ వచ్చేసి 582 రూపీస్ అయితే మనకు అయిందనమాట. అలాగే మీరు ఇంకా అంతకు ముందు కన్నా కూడా చూడాలనుకుంటూ ఉన్నట్లయితే 2023 డిసెంబర్ చూసాము, నవంబర్ ఒకసారి అయితే చూసుకోండి. సో నవంబర్లో కూడా మనకు ఇక్కడ వచ్చేసి ఈ క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ అనేటివి వచ్చాయన్నమాట. సో ఫ్యూల్ సర్చార్జ్ వేవేర్ అయితే ఉంది మనకి ఇక్కడ. అలాగే క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే 454 రూపీస్ నవంబర్ 10th అయితే మనకు అమౌంట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మీ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడు వచ్చింది, ఎంత వచ్చింది అనేసి అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం మనకు ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి క్రెడిట్ బిల్ ఏదైతే ఉందో అది మనకు 15th జనరేట్ అవుతుంది. మనకు 15th జనరేట్ అయ్యేటప్పుడు 10th మనకు ఈ క్రెడిట్ అనేది, ఈ క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్కి యాడ్ అయిపోతుంది. ఈ యాడ్ అయిపోయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు మన క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయ్యేటప్పుడు అందులోనే మనకు ఆ అమౌంట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 30,000 ఉందనుకోండి, మీరు అందులో ఒక 10,000 ఖర్చు పెట్టారు, మీకు క్యాష్ బ్యాక్ అనేది ఒక 500 రూపీస్ వచ్చింది. ఆ క్యాష్ బ్యాక్ అనేది మీ బిల్లు జనరేట్ అవ్వక ముందే మీకు అకౌంట్లోకి యాడ్ అయిపోవడం జరుగుతుంది. అంటే మీరు 10,000 ఖర్చు పెట్టినప్పుడు మీకు ఒక 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే మీ బిల్లులో ఆ అమౌంట్ లెస్ అయ్యి మిగిలిన అమౌంట్ మీరు ఏదైతే పేమెంట్ చేయాల్సి ఉంటుందో అది 9,500 అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అందులో క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ వచ్చిన అమౌంట్ మన క్రెడిట్ కార్డ్ బిల్లులోనే అడ్జస్ట్మెంట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో వేరే కార్డ్స్ లో చూసుకున్నట్లయితే మీకు రివార్డ్స్ వస్తూ ఉంటాయి, బెనిఫిట్స్ కాయిన్స్ వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదా క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాన్ని వేరే విధంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లో వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మన క్రెడిట్ కార్డ్కే రావడం జరుగుతుంది. అది మన బిల్లులో అడ్జస్ట్మెంట్ అనేది అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇంతకు ముందు నేను చూపించినట్లు మీకు ఇందులో చాలా రకాలుగా మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది మనకు ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులో మనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మనకు ఎలా వస్తుంది, అది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో, మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.